వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం జయర్య గారు. నమస్తే సిరి గారు. 2025లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, విదేశీ పరంగా కావచ్చు, ఎలా ఉంటుందంటారు మేడం? యాక్చువల్గా జోడియాక్ సైన్స్ చూసుకుంటే, రాశి ఫలాల్లో చూసుకుంటే 2025లో వృషభ రాశి వాళ్ళకు ఉన్నంత బెనిఫిట్ ఎవరికి లేదు సిరి గారు. ఇది ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసులు చూసేటప్పుడు ఫస్ట్ వి సర్చ్ ఫర్ వెల్త్, మనీ. సో మనీ ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంటుంది అని చూస్తామన్నమాట. సో ఆదాయం అనేది చాలా చాలా బాగుంది వీళ్ళకు. అండ్ ఇన్కమ్ వీళ్ళకి వచ్చినంతగా ఈ ఇయర్లో ఎవరికి రాదు. సో అంత బెనిఫిట్స్తో చాలా చాలా వెరీ వెరీ పాజిటివ్గా ఉంది వృషభ రాశి వాళ్ళకి. ఆ న్యూ బిగినింగ్స్ అయితే చేస్తారు ఈ ఇయర్లో. సో ఈ సంవత్సరంలో అయితే కొత్త డెసిషన్స్ తీసుకుంటారు, కొత్త బిజినెసెస్ కావచ్చు, కొత్త ఆపర్చునిటీస్ కావచ్చు. అండ్ మూవింగ్ టువర్డ్స్ అంటే ఒక చిన్న సెక్టార్ నుంచి పెద్ద సెక్టార్ స్టార్ట్ చేయడం, అండ్ తర్వాత కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయడం, ఇవన్నీ చూస్తారు వృషభ రాశి వాళ్ళు. అండ్ కొత్త స్కిల్స్ కూడా నేర్చుకోవడం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఆ న్యూ బిగినింగ్ అయితే చాలా మంచిగా అండ్ చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు వృషభ రాశి వాళ్ళు. అండ్ జూలైలో ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్గా చేస్తారు. సో స్టార్ట్ అయితే చేసేస్తారు, కానీ కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా వీళ్ళు జూలైలో చేస్తారు ఏ పని చేసినా కూడా. అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మాసంలో వీళ్ళు చాలా చిల్డ్గా ఉండాలి అండ్ తర్వాత పేషెన్స్గా ఉండాలి. సో ఏదో స్టార్ట్ చేసాము మరి ఏమవుతుందో, సో చాలా కొన్ని చూస్తామన్నమాట, హర్డిల్స్ కానివ్వండి ఇవి చూస్తారు కదా. సో మరి అవుతుందా లేదా పని అన్న అపోహాలు పెట్టుకోకుండా చిల్డ్ అండ్ బీ పేషెన్స్. అండ్ తర్వాత వచ్చేసి ఇది హెచ్చరికే అనుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి ఎస్పెషలీ. ఎందుకంటే వీళ్ళు ఏ పనైనా చెయ్యని షేర్ చేసుకునే అలవాటు అయితే ఉంటుంది. సో వృషభ రాశి వాళ్ళు ఎస్పెషలీ మీ కలీగ్స్తో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా సో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది వెంటనే షేర్ చేయకండి. సో దీనివల్ల కూడా మీరు లాసెస్ అనేది చూస్తారు. సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేశాక సో ఇలా చేసాము అన్నది షేర్ చేసుకోవచ్చు, కానీ ఫస్టే ఇలా చేస్తున్నాము అది ఇది అని చెప్పి చాలా మందికి షేర్ చేసుకునే అలవాటు అనమాట. ఒక హ్యాపీనెస్ సో ఫీల్ అవుతారు అందరితో పంచుకోవడానికి. సో అలాంటివి చెయ్యొద్దు ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళు 2025లో. అండ్ తర్వాత వచ్చేసి సిస్టమ్ ప్లానింగ్ అప్ టు మార్చ్ వరకు అయితే వీళ్ళు కంప్లీట్గా ఒక ప్లాన్ అయితే సెటప్ సిస్టమాటిక్గా ఒక ప్లాన్ అయితే సెటప్ చేసుకుంటారు. అండ్ న్యూ స్కిల్ లెర్నింగ్, సో న్యూ బిగినింగ్ అన్నాను కదా నేను, న్యూ స్కిల్ లెర్నింగ్ అది మీరు టెక్నికల్గా కావచ్చు, అప్గ్రేషన్ ఆఫ్ యువర్ బిజినెస్ కావచ్చు, అండ్ ట్రెండింగ్ ఏదైతే ఉందో ప్రజెంట్ సో ఆ ట్రెండ్స్ అన్ని ఆ కొత్త కొత్త టెక్నాలజీ కావచ్చు అండ్ స్కిల్స్ కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఇయర్లో నేర్చుకుంటారు వృషభ రాశి వాళ్ళు. అండ్ జాన్ టు జూన్ మనీ ఫ్లో, సో మనీ ఫ్లో అనేది కంటిన్యూస్ ఉంటుంది వీళ్ళకు. సో మనీ ఫ్లో అనేది చాలా మంచిగా చూస్తారు. ఆ తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆగస్ట్ పీపుల్ వీళ్ళకు అంటే చాలా వరకు రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి మనీ అడుగుతారనమాట. సో ఎవరైనా సరే అప్పు అడిగినా లేకపోతే ₹1 మీరు పెట్టుబడి పెడితే ఒక ₹100 మీకు లాభం వస్తుంది అన్న కొంచెం జాగ్రత్త. సో అలాంటివి టెంప్ట్ అవ్వకుండా అక్కడ మనీ అనేది పెట్టకండి. అండ్ ఎవరైనా సరే అప్పు అడిగినా సరే ఏదో వాళ్లకు ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్ చేయండి, కానీ అప్పులాగా ఇవ్వకండి. సో ఎవరైనా సరే అప్పు అడుగుతున్నారు అంటే మీరు ఎలా ఇవ్వాలంటే వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను హెల్ప్ చేశాను అన్న వాటి త్రూ మీరు హెల్ప్ చేశారంటే ఆ రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు అయితే చూస్తారు. అండ్ తర్వాత బేబీ ప్లాన్స్ అనేది వృషభ రాశి వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళ జాతకంలో. సో సేవింగ్స్ మంచిగా చేస్తారు. అండ్ ఆగస్ట్ లో ఒక కొత్త పరిచయాలు అయితే చూస్తున్నారు. సో అది న్యూ పర్సన్ కావచ్చు అండ్ చాలా వండర్ఫుల్ గా ఫీల్ అవుతారనమాట. వీళ్ళు నాకు పరిచయం అవ్వడమా, సో వీళ్ళ పరిచయం నాకా అని చెప్పి చాలా వరకు ఆశ్చర్యానికి గురవుతారు. అండ్ కొత్త పరిచయాలు అయితే ఇక్కడ చూస్తారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అండ్ తర్వాత వచ్చేసి జూలై ఆగస్ట్ మాసంలో కొంత వరకు కుటుంబ సభ్యులతో కొంచెం ఫైటింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. సో జూలై ఆగస్ట్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పేషెన్స్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఫైటింగ్స్ లాంటివి సహజంగా ఎక్కడైనా వస్తాయి. సో
జూలై ఆగస్ట్ మాసంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏప్రిల్, సో ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మీరు చాలా వరకు రెమెడీస్ కానివ్వండి, స్పిరిచువల్ అయితే మీరు మెడిటేషన్స్ కానివ్వండి, లేదు తీర్థయాత్రలు, ఇవన్నీ చేస్తే మీరు చాలా మంచిగా ఏదైతే పనులు చేస్తున్నారో వీటిలో అభివృద్ధితో పాటు లాభదాయకంగా కూడా చేసుకుంటూ వెళ్తారు. సో కనెక్షన్ విత్ ద సుప్రీం అనేది కంపల్సరీ ఉండాలి వృషభ రాశి వాళ్ళు. అండ్ మనీ ఫ్లో అప్ టు జూన్ వరకు ఉంది కాబట్టి ఆఫ్టర్ వర్డ్స్ వాట్ అన్నది మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. అప్పుడు కొంచెం మనీకి మీరు ఆగవచ్చు అక్కడ. కానీ మనీ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది హోల్ ఇయర్. కాకపోతే అప్ టు జూన్ వరకు అయితే ఎంత మొత్తంలో వచ్చిందో అంతగా రాకపోవచ్చు. కానీ ఆ ప్లాన్ బేస్డ్ మీదనే ఇంకా కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి అని పెద్ద పెద్ద ప్రామిసెస్ చేయడం, తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పెట్టేయడం అలాంటివి చెయ్యొద్దు. సో జాగ్రత్తగా మీరు ఒక మనీ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ విష్ణు సహస్రనామ అనేది వీళ్ళు చెయ్యాలి సిరి గారు. సో వృషభ రాశి వాళ్ళు విష్ణు సహస్రనామ 2025లో చేస్తున్నారు అంటే చాలా మంచి ఫలితాలు అయితే చూస్తారు. అండ్ శివ పూజలు కూడా చేయొచ్చు. సో ఎవరైతే నమ్ముతారో సో వీళ్ళందరూ శివ పూజలు చేయొచ్చు. అండ్ లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది. సో అందరూ లక్ష్మిని కోరుకుంటారు కాబట్టి, ధనాన్ని కోరుకుంటారు కాబట్టి లక్ష్మీ పూజ ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అండ్ కలర్స్, సో లైట్ కలర్స్ అనేది ధరించాలి. సో కలర్స్ త్రూ కూడా మనకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే కలర్ థెరపీ త్రూ మన ఒక చాలా పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్ అనేది ఉంది సిరి గారు. సో కలర్స్ ఆర్ ఎఫెక్టింగ్ టు అవర్ పర్సనాలిటీస్ అనమాట. సో కలర్ చాలా చాలా ఎఫెక్టివ్గా మన లైఫ్లో కానివ్వండి, మన సరౌండింగ్స్లో కానివ్వండి, మన జీవితాల్లో చాలా చాలా ఇంపార్టెన్స్ నిర్వహిస్తాయి. కాబట్టి లైట్ కలర్ దుస్తులు అయితే వీళ్ళు ధరించాలి హోల్ ఇయర్. అండ్ తర్వాత వచ్చేసి రెమెడీస్. సో ఇక్కడైతే అన్ని రెమెడీస్ ఇచ్చాను నేను. సో ఈ రెమెడీస్ చేస్తూ వీళ్ళు హాయిగా లాభదాయకంగా అండ్ స్పిరిచువల్ గ్రోత్ త్రూ బ్యాలెన్స్ చేసుకొని మటీరియల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా ఎండింగ్ అయితే చూస్తారు వృషభ రాశి వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.